బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న శ్రావణ్ కుమార్ లిక్కర్ కేసులో ఏపీ సిట్ విచారణకు హాజరయ్యారు. శ్రావణ్ కుమార్ లిక్కర్ కేసు నిందితులకు దుబాయ్లో ఆశ్రయం ఇచ్చారని అభయోగాలు రావడంతో విచారణ జరిపిన సిట్ కొన్ని ఆధారాలు సేకరించింది. దీంతో విజయవాడ సిట్ కార్యాలయంలో విచారణకు రావాలని శ్రావణ్ కుమార్ కు నోటీసులు రావడంతో ఆయన విచారణకు వచ్చారు. మద్యం కేసు నిందితులకు శ్రావణ్తో ఉన్న సంబంధాల గురించి సిట్ ప్రశ్నిస్తోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ ని మా రిపోర్టర్ గాలిబ్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. గాలిబ్, చెప్పండి, ఇటు తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్నటువంటి శ్రావణ్ కుమార్ ఇటు ఏపీలో నిందితులుగా ఉన్నటువంటి వారికి కూడా ఆశ్రయం ఇచ్చారు అంటూ కూడా మనకి సమాచారం లభిస్తోంది. ఇక అందులో భాగంగానే విచారణకు ఈరోజు సిట్ విచారణకు కూడా ఆయన హాజరైనట్లుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? విజయవాడ సిట్ విచారణకు శ్రావణ్ కుమార్ హాజరవడం జరిగింది. ఈయన ప్రస్తుతం తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులోని నిందితుడిగా ఉన్నాడు. ఈ నేపథ్యంలోని ఈ కేసుకు సంబంధించి ప్రధానంగా లిక్కర్ కేసులో ఉన్న నిందితులకు దుబాయ్లోని శ్రావణ్ కుమార్ ఆశ్రయం ఇచ్చినట్లుగా ఇందుకు సంబంధించిన ఆధారాలు ఇప్పటికే సిట్ సేకరించడం జరిగింది. అందులో భాగంగానే శ్రావణ్ కుమార్ను విచారణకు రావాలంటూ కూడా సిట్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ప్రస్తుతం సిట్ విచారణకు శ్రావణ్ కుమార్ హాజరవడం జరిగింది. ప్రస్తుతం సిట్ విచారణలో శ్రావణ్ నుంచి పలు కీలకమైన అంశాలను కూడా సిట్ రాబట్టబోతుంది. మొత్తం 20 నుంచి 25 ప్రశ్నలను సంధిస్తున్నట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా ఈ కేసులోని నిందితులుగా ఉన్న వ్యక్తులకు ఏ విధంగా మీరు ఆశ్రయం అందించారు, దాంతోపాటు దుబాయ్లో వీళ్ళందరితోని పరిచయం ఏ విధంగా ఏర్పడింది, ఎవరైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన నేతల ఆదేశాలతో మీరు విధంగా వ్యవహరించారా అనే కోణంలో కూడా సిట్ విచారిస్తున్నది. ఎందుకంటే ప్రధానంగా తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులోని శ్రావణ్ కుమార్ నిందితుడిగా ఉన్నారు. తెలంగాణలో జరుగుతున్న ఇందుకు సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ఏపీకి సంబంధించి అప్పట్లో ఉన్న ప్రతిపక్ష నేతలకు సంబంధించి కూడా ఫోన్ ట్యాపింగ్ చేసినట్లుగా ఇప్పటికే తెలంగాణ సిట్ విచారణలో చాలా విషయాలు కూడా బయటికి వస్తున్నాయి. అయితే గతంలో ఉన్న అప్పటి ప్రభుత్వం, ఏపీలో ఉన్న గత ప్రభుత్వానికి సంబంధించి కూడా సత్సంబంధాలు ఉన్నాయి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించిన అంశాలు కూడా ఇప్పటికే విచారణలో బయటకు వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఏపీలో జరిగిన లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి కూడా ఖచ్చితంగా ఈ రెండు ప్రభుత్వాలకు సంబంధించి కూడా సత్సంబంధాలు ఉన్నట్లుగా సిట్ భావిస్తుంది. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వంలో ఉన్న వైసీపీకి సంబంధించిన నేతల ఆదేశాల మేరకే శ్రావణ్ కుమార్ లిక్కర్ కేసుకు సంబంధించిన నిందితులకు దుబాయ్లో దాంతోపాటు విదేశాల్లోనే ఆశ్రయం ఇచ్చినట్లుగా సిట్ భావిస్తుంది. అందుకు సంబంధించి కూడా ఆధారాలు సేకరించినట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే ప్రస్తుతం ఈ నిందితులకు సంబంధించిన అంశాలపైన దానికి సంబంధించిన పూర్తి ఆధారాలను శ్రావణ్ ముందు ఉంచి సిట్ అధికారులు విచారిస్తున్నారు. అయితే ఈ విదేశాలకు సంబంధించి ఎవరెవరికి ఆశ్రయించారు అనే దానిపై కూడా పూర్తి ఆధారాలను కూడా సిట్ సేకరించడం జరిగింది. ఎందుకంటే ఇటీవల లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి ప్రాథమిక ఛార్జ్ షీట్ను కూడా సిట్ అధికారులు కోర్టులో సమర్పించారు. ఇందులో పలు కీలకమైన అంశాలను కూడా ప్రస్తావించడం జరిగింది. మొత్తం 8 మంది నిందితులు విదేశాలకు పారిపోయినట్లుగా సిట్ ఛార్జ్ షీట్లో పేర్కొంది. మొత్తం ఈ కేసులో నిందితులుగా 48 మందిని చేర్చిన నేపథ్యంలోని 8 మంది విదేశాలకు పారిపోయినట్లుగా సిట్ ఇందులో పేర్కొంది. ఇందులో ప్రధానంగా వీరి కోసం ఇప్పటికే సిట్ అధికారులు వేట ప్రారంభించారు. ఇప్పటికే విదేశాంగ శాఖకు కూడా ఒక లేఖను రాయటం జరిగింది. త్వరలోనే ఇందుకు సంబంధించిన కేసులో వీళ్ళని అదుపులోకి తీసుకునేందుకు ఇంటర్పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీసులు కూడా జారీ చేసే ఆలోచనలో సిట్ ఉన్నట్లుగా తెలుస్తుంది. అందుకనే ముందుగానే ఈ కేసులో ఎవరైతే నిందితులకు విదేశాల్లోని ఆశ్రయం ఇచ్చారో వాళ్ళని విచారించేందుకు కూడా సిట్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే శ్రావణ్ను ప్రస్తుతం విచారిస్తున్నారు. ప్రధానంగా చూసినట్టయితే ఛార్జ్ షీట్లో పేర్కొన్న 8 మంది నిందితులు విదేశాలుగా పారిపోయినట్లుగా సిట్ చెబుతున్న నేపథ్యంలో వాళ్ళకి సంబంధించిన సమాచారం మన దగ్గర ఉంది.
వాళ్ళ గురించి కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. మొత్తం 8 మంది నిందితులు దుబాయ్, థాయిలాండ్ పారిపోయినట్టుగా తెలుస్తుంది. వీళ్ళకి సంబంధించి ఎప్పుడెప్పుడు పారిపోయారు అనే అంశాలను కూడా సిట్ అధికారులు ఛార్జ్షీట్లో పేర్కొన్నారు. మొత్తం నిందితులు చూసినట్టయితే మొత్తం 8 మంది ఉన్నారు. ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి 2024 నవంబర్ 30వ తారీఖున యుఏఈ పారిపోయినట్లుగా సిట్టు పేర్కోవడం జరిగింది. ఇంకా రెండో నిందితుడిగా సైఫ్ అహ్మద్ ఉన్నారు. ఈయన 2024 ఆగస్టు 9వ తారీఖున యుఏఈ పారిపోయారు. ముప్పిడి అవినాష్ రెడ్డి 2025 ఫిబ్రవరి 28వ తారీఖున థాయిలాండ్ పారిపోవడం జరిగింది. పురుషోత్తం వరుణ్ కుమార్, దాంతోపాటు బొల్లారం శివకుమార్, ముప్పిడి అనిరుద్ రెడ్డి, సైమన్ ప్రసన్ ఈయన కూడా యుఏఈ పారిపోయారు. ఛత్రపతి ప్రచుబ్న జూన్ 3, 2025న యుఏఈ పారిపోవడం జరిగింది. మొత్తం నిందితుడు చూసినట్టయితే 2024లోని 2 నిందితులు పారిపోతే 2025లో మిగతా 6 నిందితులు యుఏఈ అట్లాగే థాయిలాండ్ పారిపోయినట్లుగా లిక్కు పేర్కోవడం జరిగింది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం మారిన వెంటనే నిందితులందరూ కూడా ఎలక్ట్ అయ్యారు. వాళ్ళకి సంబంధించిన లిక్కర్ స్కామ్ ద్వారా రాబట్టిన సొమ్ము, దాంతోపాటు ముడుపులను పూర్తి స్థాయిలోని విదేశాలకు సంబంధించి తీసుకెళ్లిన నేపథ్యంలోని ప్రధానంగా నిందితులు కూడా ఇక్కడి నుంచి పారిపోయినట్లుగా సిట్ గుర్తించింది. మొత్తం 8 మంది నిందితులు యుఏఈతో పాటు థాయిలాండ్ పారిపోయినట్లుగా సిట్ ఇందుకు సంబంధించిన ఛార్జ్షీట్లో పేర్కొన్న పరిస్థితి ఉంది. ఖచ్చితంగా వీళ్ళందరినీ కూడా రాష్ట్రానికి తీసుకురావాలి. ఖచ్చితంగా వీళ్ళు లిక్కర్ స్కామ్ కేసులో చేసిన సొమ్ముని కూడా పెట్టుబడుల రూపంలో, దాంతోపాటు ప్రధానంగా ఇందుకు సంబంధించిన పరిశ్రమలలో పెట్టుబడులు, దాంతోపాటు ఇతర అక్రమాస్తులకు సంబంధించి కూడా పెట్టుబడులను కూడా సిట్ అధికారులు గుర్తించింది. వీటన్నింటినీ ఖచ్చితంగా స్తంభింప చేయాలి, దేశానికి ఖచ్చితంగా తీసుకురావాలి అనే నిర్ణయానికి సిట్ భావిస్తుంది. ఈ నేపథ్యంలో త్వరలోనే రెడ్ కార్నర్ నోటీసులను ఇంటర్పోల్ ద్వారా జారీ చేయబోతున్నారు. ఇంతకంటే ముందుగానే విదేశాంగ శాఖకు కూడా ఒక లేఖను కూడా రాయటం జరిగింది. ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించి నిందితులు ఏ విధంగా పారిపోయారు, ఈ కేసులో వీళ్ళందరికీ సంబంధించిన అభియోగాలు ఏ విధంగా ఉన్నాయి, దానికి సంబంధించిన ఆధారాలతో కూడిన ఒక లేఖను విదేశాంగ శాఖకు సిట్ అధికారులు రాయటం జరిగింది. త్వరలోనే ఖచ్చితంగా వీళ్ళందరినీ కూడా రాష్ట్రానికి రప్పించే ప్రయత్నం చేస్తున్నట్లుగా మనకి సమాచారం అవుతుంది. ఖచ్చితంగా వారిని ఎక్స్ట్రాషన్ అంటే నేరగాళ్ళ అప్పగింత, లేకపోతే డిపోరేషనల్ అంటే ఆయా దేశాల నుంచి బహిష్కరించే దిశకు కూడా భారత్ చర్యలు తీసుకునే దిశకు కూడా సిట్ అధికారులు ఇందుకు సంబంధించిన లేఖలో పేర్కొన్నట్లుగా మనకి సమాచారం అందుతుంది. మొత్తం ఈ వ్యవహారానికి సంబంధించి, లిక్కర్ స్కామ్కు సంబంధించి మొత్తం ఈ నిందితులు వ్యవహరించిన వ్యవహారాలు, దానికి సంబంధించిన ఆధారాలను కూడా ఇప్పటికే సిట్ అధికారులు సేకరించింది. అయితే విదేశాల్లో వీళ్ళు ఎక్కడెక్కడ ప్రాంతంలో ఉన్నారు, ఏ ప్రాంతంలో ఉన్నారు అనే సంబంధించిన ఆధారాలను కూడా సిట్ అధికారులు సేకరించారు. ప్రధానంగా ప్రస్తుతం శ్రావణ్ విచారించిన నేపథ్యంలో విదేశాల్లో ఉన్న అంటే యుఏఈలో ఉన్న నిందితులకు సంబంధించి మొత్తం 6 నిందితులకు సంబంధించి ఆశ్రమం తన నివాసంలోని పూర్తిగా వీళ్ళందరికీ కూడా పూర్తిగా వీళ్ళకి ఇచ్చినట్లుగా సిట్ భావిస్తుంది. అందులో భాగంగానే ప్రస్తుతం శ్రావణ్ను విచారిస్తున్నట్లుగా మనకి సమాచారం అందుతుంది. ఎందుకంటే లిక్కర్ కేసుకు సంబంధించి ప్రధానంగా చూసినట్టయితే ఇప్పటికే పలువురును సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఇటీవల కాలంలో ఈ కేసులో కీలక వ్యక్తిగా ఉన్న A4 నిందితుగా ఉన్న మిథున్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం అతను జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు. త్వరలోనే ఖచ్చితంగా ఈ తెర వెనకాల ఉన్న బిగ్ బాస్ను కూడా అరెస్ట్ చేస్తామనేది కూడా సిట్ భావిస్తుంది. ఇటీవల దాఖలు చేసిన ప్రాథమిక ఛార్జ్షీట్లోనే గతంలోనే 40 మందిగా ఉన్న సంఖ్య 48 మందిగా చేరింది. ఆ మిగతా 8 మందికి సంబంధించిన నిందితులు విదేశాల్లోకి పారిపోయినట్లుగా సిట్ గుర్తించింది. వాళ్ళ కోసం వేట ప్రారంభించింది. అయితే విదేశాల్లో వీళ్ళు ఏ ప్రాంతంలో యుఏఈలతో పాటు మరోపక్క థాయిలాండ్లో ఉన్నట్టు నేపథ్యంలోని అక్కడ వాళ్ళకి ఆశ్రమం అందించిన వారినిపై కూడా గుర్తించినట్టు తెలుస్తుంది. అందులో భాగంగా శ్రావణ్ను ప్రస్తుతం విచారిస్తున్నారు. ఇంకా లిక్కర్ కేసుకు సంబంధించిన మొత్తం అంశాలు మనం చూసినట్టయితే మొత్తం ఈ లిక్కర్ కేసుకు సంబంధించిన మొత్తం స్కాంగ్ ఏపీ నుంచి దుబాయ్ వరకు జరిగినట్లుగా సిట్ గుర్తించింది. ప్రస్తుతం ఇక్కడ జరిగిన ముడుపులను నేరుగా విదేశాలకు తరలించడం, దాంతోపాటు లిక్కర్ స్కామ్కి సంబంధించి మొత్తం డేటాను కూడా ఐఫోన్ల ద్వారా
దుబాయ్కు పంపించినట్టు తెలుస్తుంది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వం మారిన వెంటనే ఈ కేసులో ఏవన్గా ఉన్న నిందితుడు రాజకేశిరెడ్డి నివాసంలోనే, హైదరాబాద్లో నివాసంలోనే మొత్తం ఈ డేటాకు సంబంధించిన ఐఫోన్లు కూడా డిస్ట్రాయ్ చేసినట్టుగా సిట్ గుర్తించింది. అందులో భాగంగానే మొత్తం ఈ కేసుకు సంబంధించి 100కు పైగా మొబైల్స్ డేటాను కూడా సేకరించినట్లుగా సిట్ ఛార్జ్షీట్లో పేర్కొంది. ఇందుకు సంబంధించిన ఆధారాలు కూడా ఇటీవల ఛార్జ్షీట్ భాగంగా మొత్తం 2 ట్రంక్ పెట్టెలోని మొబైల్ను కూడా కోర్టు ముందు సమర్పించినట్లుగా సిట్ ఇందుకు సంబంధించిన ఛార్జ్షీట్లో పేర్కొన్న నేపథ్యంలో మొత్తం ఈ స్కామ్కి సంబంధించిన వ్యవహారం ఇటు దేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా విస్తరించినట్లుగా సిట్ భావిస్తుంది. ఈ నేపథ్యంలో మొత్తం ఈ 8 మంది నిందితులను ఖచ్చితంగా త్వరితగతిన దేశానికి తీసుకురావాలి. దేశానికి తీసుకొచ్చి అరెస్ట్ చేసిన తర్వాత వీరిని విచారిస్తే ఖచ్చితంగా తెర వెనకాల ఉన్న బిగ్ బాస్ ఎవరున్నారో అనే దానికి సంబంధించి కూడా మరింత డేటాను సేకరించే అవకాశం ఉన్నట్లుగా సిట్ భావిస్తుంది. అందులో భాగంగానే ప్రస్తుతం విజయవాడలోని సిట్ కార్యంలోని ఈ కేసుకు సంబంధించిన నిందితులకు ఆశ్రయం అందించిన శ్రావణ్ను ప్రస్తుతం సిట్ అధికారులు విచారిస్తున్నారు. ఏ విధంగా వీరితో మీకు పరిచయాలు ఉన్నాయి, దానికి సంబంధించి ఎవరి ఆదేశాలతో వీళ్ళందరికీ కూడా నిందితులకు మీరు ఆశ్రయం అందించారు అనే కోణంలో ప్రస్తుతం మొత్తం 20 నుంచి 25 సంబంధించిన ప్రశ్నలకు కూడిన విచారణ మాత్రం కొనసాగుతుంది. అంటే ఓవరాల్ చూసినట్టే లిక్కర్ స్కామ్కి సంబంధించి ప్రాథమిక ఛార్జ్షీట్ దాఖలు చేసిన తర్వాత మరింత దూకుడుగా సిట్ విచారణను స్పీడ్ పెంచిందని చెప్పుకోవచ్చు. తెర వెనకాల వ్యక్తులతో పాటు డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ ఇందులోనే ఈ కేసుకు సంబంధించి ప్రమేయం ఉన్న ప్రతి వ్యక్తులను ఎవరిని వదలకుండా సిట్ విచారిస్తుంది. ప్రధానంగా చూసినట్లయితే 8 మంది నిందితులు విదేశాల్లో పోరబడిన 8 మంది నిందితులు ఖచ్చితంగా దేశానికి రప్పించేందుకు ఇప్పటికే విదేశాంగ శాఖకు లేఖ రాసిన సిట్ అధికారులు వాళ్ళకు ఆశ్రయం అందించిన వ్యక్తులను కూడా విచారిస్తున్నారు. అందులో భాగంగానే ప్రస్తుతం సిట్ విచారణలోని శ్రావణ్ను సిట్ అధికారులు విచారిస్తూ ఉన్నారు. లహరి. రైట్ గాలి, థ్యాంక్స్.